సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. రైతు వేదిక వద్ద యూరియా కోసం భారీ సంఖ్యలో రైతులు బారులు తీరారు. యూరియా కొరతపై అధికారులు స్పందించడం లేదని రైతు వేదిక ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి గంటపాటు రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. యూరియా మాకు 3-4 రోజులు చిల్లరాలి నిన్న అలవాల కాడ దిగిందట. మిరుదొడ్డి మండలం ఇవరికి భూమిపల్లి మండలం అవుతుందా మిరుదొడ్డి మండలానికి మొత్తానికి యూరియా కొరత వచ్చింది. పక్కపొడి విలేజ్లకు అందరికీ అలవాలు ఇచ్చట్లా ఈ పక్కపొడి ఉన్న విలేజ్లందరికీ ధరలకు వచ్చిన చేయాలి వస్తా తెలుసుంటా యూరియా అనేది వస్తలేదు. మా పరిస్థితి ప్రభుత్వం వచ్చి నుంచి అంధకారంగా తయారైంది. యూరియాకు కొరత ఎందుకుందో వీళ్ళు మాకు సమాధానం చెప్తలేదు అధికారులు. ఇప్పటికి కూడా మాకు ఈ మిరుదొడ్డి మండలం ఈఓ గారు కూడా మాకు ఇప్పటికీ రెస్పాన్స్ కాలేదు. ఈ ఏవో అలవా చెప్పాల నుంచి వచ్చిన ఒక ఈఓ వచ్చి కలిసి కానీ ఆ సమాధానం మాకు కట్టి చెప్తలేదు. యూరియా కొడుతుంది కాబట్టి మాకు అధికారులు వచ్చి వెంటనే మాకు యూరియా తెప్పించాలని మేము ఈ రోజు ధర్నాకు వచ్చినాము. మెదక్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం జిల్లాలో పలుచోట్ల తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్ ఆగ్రోస్ కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. కౌడిపల్లిలో యూరియా కోసం ఉదయం 6 గంటలకే వందల సంఖ్యలో వచ్చిన రైతులు క్యూలైన్లలో పాస్ పుస్తకాలు ఉంచారు. మరోవైపు మెదక్ జిల్లా నర్సాపూర్లోని అంబేద్కర్ చౌరాస్తా దగ్గర యూరియా కోసం అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. లారీ వచ్చినాం. లారీ మళ్ళీ అసలు సేపుతో మాట్లాడినాం. ఈయన రాస్తామని చెప్పారు. ఎన్ని రోజులు నీకు యూరియా 4 రోజుల కోలే అంటే ఎన్ని ఇస్తారట ఒక మనిషికి? ఒక 2 సార్లు రాస్తామన్నారు. నిన్న కౌడిపల్లి ఇచ్చిండు. అన్ని ఇద్దరు మోసం చేసి ఆట పని చేసిండు. సుసెట్లో పోయినా ఆడ కూడా దొరకలేదు. మళ్ళీ ఈడ వచ్చిన ఈడ కూడా దొరకలేదు. మళ్ళీ వట్టిగా ఉన్నది లేదు. ఎన్ని ఎకరాలు దిగుబడి ఎట్లా వస్తుంది? 4 ఎకరాలు పొలం ఎంత ఉంది? పొలం ఎకరం ఉంటుంది, ఎకరన్నర ఉంటుంది. దిగుబడి ఎట్లా వస్తుంది? మందు కానీ దిగుబడి ఎట్లా వస్తుంది? 4 గంటలకు వచ్చిన 4 గంటలకు ఎప్పుడు అబ్బులా ఆఫీస్ తాళం తీసిరా? మరి తేలే. మెదక్ జిల్లా చేగుంటలో రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. వారం రోజుల నుంచి వ్యవసాయ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న బస్తా యూరియా దొరకడం గగనమైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు. యూరియా తిప్పలు ఇప్పటికీ వారం రోజులు అవుతుంది. కావున తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా 8.4% యూరియా రావాలి. ఇప్పటికీ 60,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు తెలంగాణకు రావాల్సింది. దాదాపు ఇప్పటికి వచ్చింది 20,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. కావున ఇంకా మనకు రావాల్సింది 40,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. అందుబాటులో లేదు కాబట్టి రైతులు చాలా తిప్పలు పడుతున్నారు. ఏ ప్రభుత్వమైనా చర్య తీసుకొని రైతులకు అందుబాటులో ఉండి మనకు యూరియా ఇచ్చే విధంగా చూడాలని మన ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి కూడా కోరుచున్నాము.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్లో యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. తెల్లవారితే చాలు పనులన్నీ ఆపుకొని వ్యవసాయ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. యూరియా రాకుండా చేసిర్రని అందరూ అంటారు. ఇప్పుడు ఈ వారంలో మలహార్ మండలం పెద్దతుండ్ల గ్రామం. నేను ఒక 3 ఎకరాల పత్తి పెట్టిన. అయ్యా ఈ వరకు నేను పత్తికి యూరియా బస్సు వేయలేదు. 3 సార్లు అయితే 3 సార్లు మర్రగొచ్చిండు. ఎవరెవరో పెద్దోళ్ళకి ఏదో 50 బస్తాలు ఇస్తాను. మా అసలు పేద రైతులను ఈ ఎండలో 3 రోజుల నుంచి నిలబడ్డ కానీ దొబ్బుతాను. కన్నా చీకటి వచ్చినట్టు అవుతుంది. మీరు బస్తాలు ఎప్పుడు ఇస్తారో మాట వంటలో ప్రజాపాలన అంటారు. ప్రజల వద్దకే బస్తాలు తెచ్చిస్తారా? మమ్మల్ని ఇట్లనే ఎండలో కూర్చోబెట్టి చంపుతారా? ఎన్ని రోజులు ఒక్క బద్దకు మీ తాడ్చాల చుట్టూ తిరిగిమంటారు. పిఎస్ఎస్ చైర్మన్ ఇప్పమండయ్య గారు మాకు ఊరియా కొరత లేదంటాను. ఆ ఊరియా కొరత లేనాక ఈ చెప్పుల లైన్ అంతేంది, ఈ జనాలు అంతేంది, ఈ రైతులం ఎన్ని రోజులు గోసపడాలి? అయ్యా మాకు ఊరియా బస్తా కావాలి. మాకు ఊరియా బస్తా ఒక్కటిచ్చినా చాలు, మేము 3 ఎకరాలకు చదువుకుంటాం. ఈ 3 రోజుల పంట మమ్మల్ని ఉప్పిడి ఉపాసం దింపకుంది. మీకు చేతులెత్తి మొక్కుతాం. మనిషికి ఒక్క ఊరియా బస్తా వచ్చేటట్టు ఇంకో లోడు చేస్తారా? ఈ వచ్చిన వాళ్ళకి ఇస్తారా? ఇవాళ మాత్రం ఊరియా బస్తాలు ఇవ్వాలి.